సో ఇన్ జనరల్గా ట్విన్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడే కొన్ని రిస్క్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇద్దరు బేబీస్ ఉన్నప్పుడు ఫస్ట్ థింగ్ బాడీలో హార్మోన్ ఎక్కువ ఉండడంతో వాంతులు ఎక్కువ ఉంటాయి. అండ్ గర్భసంచి చాలా ఫాస్ట్గా పెరగడం ఉంటుందన్నమాట. ఇప్పుడు సింగిల్ బేబీ పెరగడం వేరు, 2 బేబీస్ పెరగడం వేరు. సో కొన్ని రిస్క్స్ ఉంటాయన్నమాట. బీపీ, షుగర్ రావడం రిస్క్ ఎక్కువ, లేదా నెలలు నిండకుండానే నొప్పులు ఎక్కువ రావడము, ఇలాంటి రిస్క్. కొన్నిసార్లు బేబీస్లోనే వెయిట్ డిఫరెన్సెస్ ఉంటాయి. ఒక బేబీ బాగా పెరిగి ఒక బేబీ సరిగ్గా పెరగకుండా, లేదా బ్లడ్ సర్క్యులేషన్ బిట్వీన్ బోత్ ద బేబీస్ డిఫరెన్సెస్ రావడము, ఇలాంటివి ట్విన్స్లో ఉంటున్న రిస్క్స్ అనమాట. దీంతో పాటు ఏజ్ ఎక్కువ ఉన్నప్పుడు, అంటే 35 దాటినప్పుడు, మామూలుగానే 35 దాటినప్పుడు ఒక బేబీ ఉన్న వాళ్ళకు కూడా రిస్క్స్ ఉంటాయి. అబార్షన్‌లో ఏ రిస్క్ ఎక్కువ, 35 దాటితే అసలు ప్రెగ్నెన్సీ అవ్వకపోవడమే రిస్క్ ఎక్కువ. అబార్షన్‌లతో పాటు మళ్ళీ బీపీ, షుగర్, థైరాయిడ్స్ ఎక్కువ చూస్తాము. సో ప్రీ టర్మ్ డెలివరీస్, నెలలు నిండకుండా నొప్పులు. సో ఏజ్ రిలేటెడ్ రిస్క్స్ ప్లస్ ట్విన్ రిలేటెడ్ రిస్క్స్ 2 కలిపి ఉంటాయన్నమాట. సో ఇలాంటి ప్రెగ్నెన్సీస్‌ని చాలా జాగ్రత్తగా, చాలా క్లోజ్ మానిటరింగ్ చేస్తారనమాట. సో ఇలాంటి ప్రెగ్నెన్సీస్‌ని చాలా క్లోజ్ మానిటరింగ్, ఫ్రీక్వెంట్ స్కాన్స్, కొన్ని ప్రికాషనరీ మెడిసిన్స్ అన్నీ ఉంటాయన్నమాట. బీపీ రాకుండా ప్రివెంట్ చేసే మెడిసిన్స్, కొంత ప్రెగ్నెన్సీ ఎక్సర్సైజెస్, యోగాస్, హెల్తీ డయట్, షుగర్ రాకుండా అవాయిడ్ చేయడానికి, ఇవన్నీ జరుగుతాయన్నమాట. బట్ ఇట్స్ నాట్ ఇంపాసిబుల్. ఆ ఏజ్‌లో ట్విన్స్ అయిన వాళ్ళందరికీ రిస్క్స్ ఉంటాయని ఏమీ లేదు. మెనీ విమెన్ విత్ అడ్వాన్సెస్ ఇన్ మెడికల్ ట్రీట్మెంట్స్ అందరూ స్మూత్ ప్రెగ్నెన్సీస్ కూడా ఉండొచ్చు.